వాళ్ళడిగిందే చాలుగా ప్రతిదానికి గుమ్మటంలా తల ఊపొద్దు. మీ నాన్న సంపాదించిన పొలాలు, ఇళ్ళు ఉన్నాయి. సగం ఆమెకివ్వండి. మిగతా సగం మీ బాబాయ్ ద్వారా అమ్మించి డబ్బు పంపే ఏర్పాటు చేసిరండి. వినబడిందా? చిత్తం. ఎగతాళి కాదు. ఆమె మీ సొంత అమ్మైతే ఇక్కడకు తీసుకురాక తప్పేది కాదు. ఆమె నన్ను కన్న తల్లి కంటే ఎక్కువగా పెంచింది. ఆ బోడి సెంటిమెంట్లో పెట్టుకోవద్దంది. రేపు జగన్ను ఇంజనీర్ గాను, జిక్కీని డాక్టర్ గాను చెయ్యాలంటే మనకెన్ని లక్షలు కావాలో ఆలోచించండి. తనకు మాలిన ధర్మాన్ని నెత్తిన రుద్దుకుంటే మనం అనుకున్నవేమీ జరక్కపోగా అయ్యా అప్పా అంటూ అప్పులు చెయ్యాలి. కంఠాన్ని కరుగ్గా మార్చన్నది. నేను నిట్టూర్పు విడడం తప్ప చేయగలిగిందేమున్నది? ఇది అమ్మ నిర్వాకమే. బాగా డబ్బున్న వాళ్ళు, పిల్ల బాగుంటుంది, ఆ అమ్మాయి మన ఇంట కాలు పెడితే లక్ష్మీదేవి తాండవిస్తుంది అంటూ నా చేత మూడు ముళ్ళు వేయించింది.